కానీ సాక్ష్యం చూడడానికి ఒక్కడో రాడే. ఎందుకనంటారు? వాడు మర్డర్ చేస్తుంటే చూసినోడు చూడనట్టే ఉంటాడు, వాడే మర్డర్ చేశాడు అని తెలిసినోడు తెలియనట్టే ఉంటాడు. ఎందుకు రాని మనం అడిగితే మేము ఈ కోర్టుల చుట్టూ తిరగలేమంటారు. ఇక్కడ నిజమేమిటంటే మార్కెట్ చైర్మన్ దాకా వచ్చిన చావు సాక్ష్యం చెప్పి నా దాకా తెచ్చుకోవద్దు అన్న భయం తప్ప ఇంకేమీ ఉండదు. వాడు 5 years బ్యాక్ డ్యూటీలో ఉన్న వీళ్ళ నాన్నని లారీతో గుద్ది చంపేశాడు. వీడు కేసు పెడితే వాడిని కోర్టు వరకు లాక్కొచ్చాం. కోర్టు తీర్పేమిచ్చింది? ఇచ్చింది. వీడికేమో వీళ్ళ నాన్న ఉద్యోగం ఇచ్చింది, నాకేమో వాడి జోలికెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆ ఇన్సిడెంట్ ని యాక్సిడెంట్ గా మార్చి వీళ్ళ నాన్నదే తప్పు అని తీర్పిచ్చింది. అంతమందిని అన్యాయంగా చంపాయంటే వాడి శత్రువులు కూడా ఉండుంటారు కదా, ఎవరో పగ తీర్చుకోవడానికి ట్రై చేయలేదా? పగ కన్నా ప్రాణం విలువైంది కదా, అందుకే ఎవరో ట్రై చేసి ఉండరు. కోర్టు కాబట్టి సాక్ష్యాలు రుజువులు అడుగుతుంది. అదే